ఇజ్రాయెల్ అయితే ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రతిపాదననే తెర మీదకి తీసుకొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధికి ఇరాన్ దగ్గర ఉండటానికి వీల్లేదు. సూయజ్ కెనాల్ కానీ హార్ముజ్ జలసంధి కానీ ఇరాన్ ఆధిపత్యంతో ఉంటే ఇవాళ మమ్మల్ని అడ్డుపెట్టుకుని అది దాని అసలు బుద్ధి బయటపడింది. బట్ దాని బుద్ధే అక్కడ ఇదివరకు కూడా హౌతీలను అడ్డుపెట్టి దాడులు చేస్తుంది, ఆ పైన డబ్బులు వసూలు చేస్తుంది. ఇటు సౌదీ అరేబియా అయినా దుబాయ్ అయినా వాళ్ళ టెర్మినల్స్ రస్తనూరా దుబాయ్ ఇట్లాంటివి నడవాలన్నా, అట్లాగే సౌదీ అరేబియా జోర్డాన్కి సంబంధించినటువంటి వాటర్ ఆ ప్రాంతంలో తీసుకోవాలన్నా ఇవన్నిటికీ గేట్వే అదే కాబట్టి కరెక్ట్ గా ఆ ప్రాంతాన్ని వీళ్ళు దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇరాన్ మీదన జరిగే దాడిలో మీరందరూ కూడా సహకరించండి, అప్పుడు మీరందరూ కలిసి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే మేము సహకరిస్తాం, లేదంటే కనుక ఇక మీ తిప్పలు మీరు పడండి అని అమెరికా ట్రంప్ ఎక్కడైతే చెప్పాడో అదే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా చెప్తున్నాడు. హార్ముజ్ జలసంధి మీద ఆధారపడ్డ దేశాలు